శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ. హల్లెలూయా. ఓర్పు ఏం చేస్తుందంట నీకు? శ్రమ ఓర్పును నేర్పిస్తుందంట, ఓర్పు పరీక్ష నేర్పిస్తుందంట, పరీక్ష నిరీక్షణ నేర్పిస్తుంది. నిరీక్షణ ఏం నేర్పిస్తుంది నీకు? ఒక రోజున నా స్థితి మారుతుంది. ఒక రోజున నీకు నిరీక్షణ ఉంది కదా. నేను నిరీక్షణ అక్క గురించి చెప్పడంలే, ఆ అక్కతో నాకేం పని అంటారా? హల్లెలూయా. మనందరికి ఒక నిరీక్షణ ఉంది. దేవుడు వచ్చి మనల్ని అందరినీ ఒక రోజున ఎత్తబడేటువంటి గుంపులు చేస్తాడని. నీకు ఒక నిరీక్షణ ఉంది, నీ బ్రతుకును మారుస్తాడని. ఒక నిరీక్షణ ఉంది, క్రైస్తవునికి నా బ్రతుకు మారుతుంది అని. ఒక నిరీక్షణ ఉంది, నా యేసయ్య నా జీవితాన్ని కడతాడని. ఒక నిరీక్షణ నీకుంది. ఏమని అంటే నీకు ఉండాలి, ఏమని? నా దేవుడు నన్ను ఒక రోజున లేవనెత్తుతాడు.